వాపరబట్టి ఎన్ని దివసాలు? వర్ష అవుతుంది. వరుస అవుతుంది. అంటే నీకు ఏమనిపిస్తుంది నూనె? మంచిగా మంచిగా అనిపిస్తుంది. కానీ ఇట్లా ఇప్పుడు గరీబ్ వాళ్ళు ఏమంటారు ఎవరికైనా ఇది పిరమున్నది అని, కాయి మంది అంటారు ఏముండదు అని. లే ఒక్కొక్కరు అంటారు ఏముండదు నూనె ఆపరేషన్ అయితే నాకు మంచిగా అని. ఇది ఆపరేషన్ నీకు జర ఎట్లా అనిపిస్తుంది నూనె? తగ్గదు మంచిగా ఉన్నది. నూనె మంచిగా ఉంది. ఇంత ఒకటి అన్ని నూనెల కంటే మంచిగా ఉన్నది అని గరీబ్ వాళ్ళకి ఏం చెప్తుంది? ఇది వాపరాయాలి ఎప్పటికీ. నూనె వాపరేస్తే తగ్గదు మంచిగా ఉంటుంది, అన్నిటికీ మంచిగా ఉంటుంది అని. గరీబ్ వాళ్ళు ఏమో ఎట్లా లెక్క ఏం లేదు కానీ నూనె మంచిగా ఉంది. కాయి మంది ఇప్పుడు 120-130 రూపాయలు నూనె వాపరేస్తారు. ఇప్పుడు వాళ్ళకు ఇది 200 రూపాయల వరకే పిరం అనిపిస్తుంది. కానీ వాళ్ళకి చూడద్దు, చూడాలి. ఇప్పుడు మన ఇంటికి ఒక మనిషి తబ్బెత్ బిగడచ్చినాయి కదా, ఉన్న పైసా అంతా కదా కుప్ప చేసి దావకం లేదు. అది వద్దు, అది ఇది దావకం లేదు. వాపరచ్చి చూడాలి. నేను గదే చెప్తా అందరికి. మీరు వాపరచ్చిన వాళ్ళు చెప్తే కదా వాళ్ళు మీ మాటలు నమ్ముతారు. మేము చెప్పిన వాళ్ళు నమ్మరు. మంది ఎట్లా ఎరికైనా వాపరచ్చిన వాళ్ళ మాటలే నమ్ముతారు. ఇప్పుడు జమానా ఉల్టా అయింది. చెప్పిన వాళ్ళకి నమ్ముతలేరు, వాపరచ్చిన వాళ్ళది నమ్ముతారు. వరుస అయినా నీకేం దోకా లేదు, ఏం దగ్గు బిగ్గు ఏం లేదు. మరి ఇంత మంచిగా ఉండగా ఒక్కొక్కరు వాపరారు. విశ్వాసం మరి ఏదైనా కానీ దీపం అంటియాలంటే ఒక పుల్ల గీకాలి. కానీ అదే పుల్ల మీరు గీక్తే కదా మీ ఇల్లు జ్యోతి వెలిగిలాగా అవుతుంది. నేను గదే చెప్తా. ధన్యవాదం. మంచిగా.